పక్కన గుమగుమలు మొదలయ్యాయి. నాకేమొస్తుందో, నాకేయడానికి ఏమొస్తుందో అని చెప్పేసి మీరు చాలా కలత చెందుతున్నారు అనిపించింది. దాని నుంచి దృష్టి మళ్లించి మీ మదిని రంజింప చేయటానికి ఒక ప్రముఖ వ్యక్తి వస్తున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మీ ప్రియ అధ్యాపకులు గౌరవ శ్రీ శర్మ సార్ వారిని వేదికను అలంకరించవలసిందిగా, తన ప్రసంగాన్ని, పాటని, ఆటని అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఓకే, ఇంతసేపు మన సార్ వాళ్ళు మంచి మంచి మాటలు చెప్పారు. కానీ ఆ మాటలన్నీ వినింది కొంతమంది. ఎందుకంటే మన దృష్టి అంతా వేరే వైపు ఉంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మంచి మంచి గుంపు స్మెల్ వస్తుంది. ఫుడ్ ఎప్పుడెప్పుడు పెడతారా, మాకు డ్యాన్స్ ఆడడానికి అవకాశం ఎప్పుడెప్పుడు ఇస్తారా, మనం ఎప్పుడు ఎగరాలా అనే ఆలోచనలో ఉన్నారు. అర్థమవుతుంది. పాట తర్వాతే ఈ స్పీచ్లో ఓన్లీ ఒక 2 పాటలే ఉంటాయి. లంచ్ డిన్నర్ తర్వాత మళ్ళీ విత్ మ్యూజిక్తో మళ్ళీ ఇంకొక పాట ఉంటుంది. ఇబ్బంది లేదు. మిమ్మల్ని కంగారు పెట్టిన ఖచ్చితంగా మీరు చెప్పినట్టు పాడతారు. ఓకేనా? రైట్. ఓకే, వచ్చేటప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ పర్సన్. ఓకేనా? మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, మీరు మీ ప్రేమను అంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీ పైన చేస్తా, ఖచ్చితంగా చేస్తా. దానికంటే ముందు వేదికను అలంకరించిన మన కాలేజ్ డైరెక్టర్ సార్ గారికి, మన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. ఓకే, రైట్. చెప్పాను కదా, మీరు మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారు. నేను నా ప్రేమను మీ పైన ఎక్స్ప్రెస్ చేస్తాను. అది కూడా ఒక పాట రూపంలో. మ్యూజిక్ ఏముండదండి, మీరు ఎదురే నిలబడితే వేగేనులే నాటి పాపలు, ఒక నిమిషం వదిలితే కురిసేనులే కన్నీటి దారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా, మురిపెముగా పెంచుకున్న ప్రేమనిది కరగదుగా తరగదుగా, మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే. ప్రేమిస్తున్నా మీ ప్రేమలో జీవిస్తున్నా. ఓకే, ఇంతసేపు ఎంతమంది సార్లు మన గురించి, మీ గురించి ఇంత బాగా చూశారు. ఇంత కాన్సన్ట్రేషన్ ఎవరు వెళ్ళా. ఈ పాటలు క్రికెట్ వేస్తే మాత్రం బాగా నమ్మేస్తారు కదా. అదే కదా, అంటే నిజాలు చెప్తే మనం నమ్మం, అబద్ధాలు చెప్తే నమ్ముతాం. అంతే కదా. అట్లానే మీ పైన ప్రేమ అబద్ధం కాదు, నిజమే. ఓకేనా? రైట్. సరే, ప్రేమ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ప్రేమ అంటే మీనింగ్ అడిగాను. ప్రేమ అంటే చాలా చాలా ప్రేమ చూసుకుంటాం. ఇక్కడ చాలా సమాధానాలు వస్తున్నాయి. అందుకనే ముందు ఒక తండ్రికి ఒక కూతురు కొడుకు పైన ఉన్న ప్రేమ, అలాగే కూతురికి కొడుకుకి తండ్రికి ఉన్న ప్రేమ, అలాగే తల్లికి వాళ్ళ బిడ్డల మీద ఉన్న ప్రేమ, ఆ బిడ్డలకి తల్లి మీద ఉన్న ప్రేమ,
అలాగే ఇప్పుడు మన హ్యూమన్స్ మొత్తం అన్న అక్క చెల్లి తమ్ముడు వీళ్ళందరికీ ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే మీరు అనుకునే ప్రేమ ఉంటే కాదు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ ప్రేమ ఉంటుందే కాదు కదా కదా మన హ్యూమన్స్ అందరికీ ఉంటుంది కదా. అట్లానే యానిమల్స్కి జంతువులకి ఉంటుందా ప్రేమ? ఉంటుందా? రైట్, ఓకే. మరి చెట్టుకి అసలు చెట్టు అనేది ఎట్లా వస్తుంది? చెట్టు పుట్టాలంటే ఏం కావాలి? ఫస్ట్ కావాలా? తర్వాత అది మొలకెత్తిన తర్వాత ఏం కావాలి? ఎట్లా వస్తాయి? వస్తాయా? ఓకేనా? ఫోటోసింథసిస్ జరగాల్సిందేనా? మొక్క ఏ మొక్క అయినా పెరగాలంటే ఫోటోసింథసిస్ కిరణ సంయోగం జరగాల్సిందేనా? కరెక్టే కదా? అంటే ఒక మొక్క పెరగడానికి సూర్యుడు వెలుతురు కావాలి, ఓకేనా? వర్షం రూపంలో నీరు కావాలి, అవునా? అడిగిందా చెట్టు? సూర్యుడు నువ్వు వెలుతురు, వర్షం నాకు కొన్ని నీళ్ళు అని అడుగుతుందా? అడగకుండానే ఆ చెట్టు మీద చూపిస్తుంది ప్రేమ. దట్ ఈజ్ అన్కండిషనల్ లవ్. అది మనకు ఒక తల్లి తండ్రి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు ఇస్తారని మీరు నమ్మితే అది అబద్ధం, ఓకేనా? రైట్. ఈ ఒక్క తర్వాత ఇక్కడ మెయిన్గా ఒక గురువుకి విద్యార్థులకి ఉన్న ప్రేమ కూడా అలాంటిదే, ఓకేనా? అది కూడా అన్కండిషనల్ లవ్, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడాం కదా. ఈ ప్రేమ గురించి ఇంకా కొన్ని వాక్యాలు, ఇంకా కొన్ని విషయాలు ఒక కవి ఒక పాట రూపంలో రాశాడు. ఆ లిరిక్స్ ఎప్పుడైనా కూడా నాకు అనే బాగా అనిపిస్తుంటుంది, ఓకేనా? అదేదో వేరే పెద్ద పాట సినిమా కాదు, మీకు తెలిసిన సినిమా పాటే. ఆ సినిమాలో వేరే పాటలన్నీ ఉంటాం కానీ ఈ పాట కన్నా ఎక్కువ ఉంది, ఓకేనా? ఏదో ఒక సినిమా పేరు కూడా నువ్వు వస్తానంటే అదే సినిమానే. ఆ స్టోరీ మీకు ఆల్రెడీ తెలుసు. దాంట్లో ఇంటర్వ్యూ తర్వాత సెకండ్ హాఫ్లో హీరోయిన్ వాళ్ళ ఊరికి వెళ్ళి ఏం నేర్చుకుంటాడు? వ్యవసాయం నేర్చుకుంటాడు కదా. ఆ వ్యవసాయం నేర్చుకునేటప్పుడే ఈ కవి ఆ పాట రాశాడు. ఎట్లుంటుందో ఆ వ్యవసాయం అనేది ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకున్నాడు అనేది ఒకసారి మీకు ఆ సాంగ్ పాడతా. ఎందుకంటే నా స్పీచ్ మీకు వేస్ట్ కాకూడదు, నా స్పీచ్ వల్ల మీరు ఏదో కొంచెం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ పాట రూపంలో కూడా మీకు ఏదో నేర్పిస్తాను, ఓకే? కాబట్టి కాన్సన్ట్రేషన్తో సాంగ్ బాగా అర్థం చేసుకోండి. మీనింగ్లో కొన్ని తెలుగు వర్డ్స్ ఉంటాయి మీకు అర్థం కానివి, ఏం లేదు, అర్థమైపోయింది అర్థం కూడా వింటే, ఓకేనా? ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదిలించే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణువణువున మీటే మమతల మౌనం పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చేయి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముద్దే ప్రేమంటే. అర్థమైందా? లిరిక్స్ అర్థమయ్యా? ఫస్ట్ లైన్ చూడండి, ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, అంతే కదా. వర్షం ఎప్పుడు వస్తుంది? ఈ నేల నుంచి వడగాలు అది పోతే అప్పుడు మేఘం ఏర్పడే మనకి వర్షం వస్తుంది, కరెక్టా? ఇదే పాట. మళ్ళీ ఇంకొక లైన్, ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగలదేది ఏదో గుర్తించేందుకు వీలుందా, ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసే నా ప్రేమంటే, ఇది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగా
అంతే కదా, మన ప్రాణం ఎప్పుడో మన అమ్మ కడుపులో జైగోట్ ద్వారా ఏర్పడుతుంది, అప్పుడు మొదలవుతుంది మన ప్రాణం. కరెక్టా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో. అంతే కదా, మీరు ఇక్కడికి వచ్చారు, అసలు ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరుకుతారని మీరు అనుకుంటారా? పలానా ఊరు ఫ్రెండ్ నాకు దొరుకుతారా అనుకుంటారా? సమయం ఉంటుందా అనుకో? అనుకోకుండా ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది. కరెక్టా? తర్వాత ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకి తెలిసే నా ప్రేమంటే. అంటే అసలు ప్రేమంటే చెప్పే ఒక మాట ఉంటే ఆ మాటకి తెలిసే అసలు ప్రేమంటే. ఈ లైన్ బాగా నచ్చింది. ఓకేనా? అర్థమైందా? రైట్. మీ గురించి మాట్లాడుతున్నాను కదా, ఖచ్చితంగా మాట్లాడతా. ఓకే, ఈ ఫ్రెషర్స్ డే దాదాపు నాకు తెలిసి 1 month నుంచి అనుకుంటున్నారు. 1 month నుంచి అనుకున్నారు. ఈ 1 monthలో ఎంతోమంది ఎంతో కష్టపడినారు. ఓకేనా? అది సార్ వాళ్ళు కావచ్చు, మీరు స్టూడెంట్స్ కావచ్చు, డబ్బులు కలెక్షన్ చేసే దేనిలో కానీ, దీనికి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయడంలో కానీ, మన సార్ వాళ్ళు కానీ, డైరెక్టర్ సార్ వాళ్ళు కానీ, మేము కానీ, మీరు కానీ ఎంతో కష్టపడ్డారు. అన్ని పనులు ఒకరే చేస్తే కాదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ పోతుంటే ఈ ఫంక్షన్ ఈరోజు నెల నుంచి ప్రిపేర్ అయితే, నెల నుంచి ప్లాన్ చేసుకుంటే ఇప్పటికి ఇంత విజయంగా ఇంత ఘనంగా జరుపుకోగలుగుతున్నాం. కరెక్టా? రైట్. అంటే మధ్యాహ్నం స్టార్ట్ అయింది ఫంక్షన్. ఓకేనా? నైట్కి మహా అంటే 9:30 10 క్లోజ్ అవుతుంది. అంటే ఒక హాఫ్ డే మన ఎంజాయ్మెంట్ కోసం నెల నుంచి కష్టపడ్డాం. దీన్ని ఘనంగా జరుపుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కరెక్టా? అంటే ఒక హాఫ్ డే ఫంక్షన్ని మనం ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక నెల నుంచి కష్టపడుతుంటే అసలు మనం వచ్చిందే ఇక్కడికి మన లైఫ్ని తీర్చిదిద్దుకోవడానికి కదా, కదా. మళ్ళీ ఆ లైఫ్ కోసం మనం ఏం చేస్తున్నాం? మీరు ఫంక్షన్ కోసం కష్టపడే కష్టంలో ఒక్క 15% కష్టం చదువు మీద పెడితే ఖచ్చితంగా ఇక్కడ అందరూ పాస్ అవుతారు. ఆగస్ట్ 15 రోజు మీకు ఒక మాట చెప్పా, ఒక 2 పనులు చేయమని చెప్పా. మర్చిపోదని అనుకోవద్దు, మర్చిపోవాలి అవుతుంది. మీరు మర్చిపోయినా మీకు గుర్తు చేస్తుంటా. ఫస్ట్ పని ఏం చెప్పా? మీ తల్లిదండ్రులు మీ పైన నమ్మకం పెట్టుకొని ఇక్కడ ఫీజులు కట్టి మిమ్మల్ని పంపించింది ఎందుకు? మీరు మంచి మార్గంలో పాస్ కావాలని. ఫస్ట్ మీ కర్తవ్యం అదే అనుకుంటాను కదా, ఫస్ట్ అది నెరవేర్చండి. సెకండ్ వరకు దానికి టైం ఉంది. ఏం పని సెకండ్? ఖచ్చితంగా మీ ఊళ్ళో మీ పేరెంట్స్ అయినో, మీ చెల్లినో, మీ తమ్ముడు, లేదా మీ పక్కన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ నుంచి 2 అడ్మిషన్లు కంపల్సరీ చేయాలి. అందులో ఒక అడ్మిషన్ ఎవరికి ఇవ్వాలా? రైట్. ఓకేనా? చెప్పని గుర్తుంది కదా, ఆ 2 పనులు చేస్తే చాలు, మిగతా ఏం అవసరం. ఓకేనా? రైట్. అయిపోయింది, ఈరోజు ఫంక్షన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత రేపు ఊరికి వెళ్ళిపోవచ్చని చాలా మంది ప్లాన్లు చేసుకుంటున్నారు. ఓకే, సంతోషం. రేపు లేదా ఎల్లుండి వినాయక చవితి. అడ్వాన్స్గా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ముఖ్యంగా అబ్బాయిలు ఇప్పటికే ప్లానింగ్స్లో ఉంటారు. రేపు అక్కడ మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ ఎట్లా వినాయకులు చేసుకున్నారో, మనం ఎట్లా చేసుకోవాలో, అక్కడ టెంట్ ఎట్లా వేస్తారో, ఏం కూర్చోపెట్టాలని ఇప్పటికే ఆలోచనలో ఉన్నారు నాకు తెలుసు. కానీ జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఈ నిమజ్జనం టైంలో చాలా అపశృతులు జరుగుతుంటాయి. అట్లాంటివి మనకొద్దు. చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత నిమజ్జనం అయిపోగానే ఖచ్చితంగా కాలేజీకి వచ్చేయండి. నేను పాట పాడేటప్పుడు విన్నంత శ్రద్ధగా ఇప్పుడు వినట్లు చాలామంది ఇక్కడ. అంటే మీకోసం మీరు మాట్లాడితే వినరు, ఎంటర్టైన్మెంట్ ఉంటేనే ఇస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఉండాలని స్టార్టింగ్లో ఒక చిన్న పాట పడింది అంతే. అర్థమైందా? వినాయక చవితి పోయించిన తర్వాత ఓకేనా, ఫ్రెషర్స్ ఇప్పుడు చాలామంది మీకు ఆల్రెడీ అలవాటు పడిపోయారు. ఫ్రెషర్స్ వచ్చిన తర్వాత చదువు పైన ఫోకస్ చేయండి, చదువు పైన కష్టపడండి. కష్టపడడం వేరు, కష్టాలు పడడం వేరు. కష్టపడడం వేరు,
కష్టాలు పడడం లేదు. కష్టాలు మీ ఇంట్లో మీ పేరెంట్స్ పడుతున్నారు, ఆ కష్టాలు మనకు వద్దు. మీరు ఇక్కడ చదువులో కష్టపడితే చాలు. ఓకేనా? రైట్. అందరూ కష్టపడి బాగా చదువుకుంటారని, అందరూ బాగా పాస్ అయ్యి కాలేజీకి మీకు మంచి పేరు తెలుసుకుంటారని ఆశిస్తూ, మరి తర్వాత ఇంకొక వేరే సాగు పడాలి కూడా అందరూ వెయిట్